ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. మంచిది. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రవచన టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క విశ్వాసులందరికీ ప్రభు పేట వందనాలండి, వందనాలు. ఈరోజు వాక్య భాగంలోకి వెళదాం. పిలిపిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి ఓ చక్కని మాటను తెలియపరుస్తున్నాడు. సంఘములో చాలామంది వారి అవసరతలు బట్టి, వారి అక్కరలు బట్టి, వారి ఆలోచనలు బట్టి, వారి తలంపులు బట్టి చింతిస్తూ ఉన్నారు. చింతతో దేవుని వాక్య వెలుగులో సంపూర్ణంగా పరిపూర్ణముగా నడవలేని వారుగా ఉన్నారు. విశ్వాసములో నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని భక్తుడైన పౌలు గారు గమనించారు. ప్రార్థన ఆసక్తి లేనివారుగా, వాక్యమన్న ఆసక్తి లేనివారుగా, సన్నిధన్న ఆసక్తి లేనివారుగా కనబడుతున్నారు. పౌలు చెప్తున్నాడు, మీరు దేనిని గురించి చింతపడకుడి, మీ ప్రతి అవసరము దేవుడు తీర్చగలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరిచేవాడు. మీరు ఏ చింతతో ఉన్నారో, ఏ దుఃఖముతో ఉన్నారో, ఏ వేదనతో ఉన్నారో, ఏ శ్రమలో నలిగిపోతున్నారో, ప్రతి విషయాన్ని విన్నపములు దేవునికి తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడో నిశ్చయముగా శ్రద్ధ నిలిపి మీ ప్రార్థనలకు, మీ నీతికి తగినట్లుగా మీ గుడారము వర్ధిల్లుతుంది అని పౌలు భక్తుడు సంఘానికి తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నేటికి కూడా చాలామంది చింతిస్తూ ఉంటారు. ఇల్లు విషయంలో చింతించేవారు ఉన్నారు, బిడ్డల విషయంలో చింతించేవారు ఉన్నారు, భార్య విషయంలో చింతించేవారు ఉన్నారు, భర్త విషయంలో చింతించేవారు ఉన్నారు, కుమారుల విషయంలో చింతించేవారు ఉన్నారు, కుమార్తెల విషయంలో చింతించేవారు ఉన్నారు, కోడల విషయంలో చింతించేవారు ఉన్నారు, అత్తమామల విషయంలో చింతించేవారు ఉన్నారు, తల్లిదండ్రుల విషయంలో చింతించేవారు ఉన్నారు, అన్నదమ్ముల విషయంలో చింతించేవారు ఉన్నారు, వ్యాపార విషయంలో చింతించేవారు ఉన్నారు, చదువులు బట్టి చింతించేవారు ఉన్నారు, జాబులు బట్టి చింతించేవారు ఉన్నారు, ప్రయాణాలు బట్టి చింతించేవారు ఉన్నారు, రేపటి విషయంలో ప్రతి దాని బట్టి చింతించేవారు ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినే వ్యక్తివైతే, గ్రహించే వ్యక్తివైతే, దేవుడు నీతో మాట్లాడే మాట అంటే దేని విషయంలో చింతించొద్దు. ప్రతి విషయము, ప్రతి విన్నపము దేవునికి తెలియపరచండి. మీరు విశ్వాసముతో ప్రార్థించి చూడండి, నిరీక్షణతో కనిపెట్టి చూడండి, ఆత్మ సంబంధముగా పట్టుదలతో దేవుని వైపు తిరిగి చూడండి. ప్రతి విన్నపము ఆలకించే దేవుడు, ప్రతి విన్నపానికి జవాబిచ్చే దేవుడు, ప్రతి విన్నవానికి దేవుడు కార్యము సఫలపరిచేవాడు. చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా, చింతిస్తూ ఒక్కొక్క బాధను, ఒక్కొక్క శ్రమను బట్టి వ్యాధులు చెందుతూ దేవునికి దగ్గరగా సంపూర్ణముగా ఉండలేని వారు ఉంటున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ చింత ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ ప్రయాస ఏదైనా, నీ శ్రమ ఏదైనా సరే, నువ్వు వెంటనే దేవుని వైపు తిరిగి, అయ్యా ఈ సమస్యతో, ఈ చింతతో నేను నలిగిపోతున్నా, ఈ బాధతో నేను కుమిలిపోతున్నా, ఈ దుఃఖముతో నేను మనోవేదన కలిగి ఉన్నాను, సరిగా నిద్రపోవటం లేదు, సరిగా ఆహారం తినలేకపోతున్నాను, సరిగా రోజును ఎలబుచ్చుకోలేకపోతున్నాను. అయ్యా నీ వాక్యము నన్ను బలపరిచేది, నీ వాక్యము నన్ను స్థిరపరిచేది, నీ వాక్యము నన్ను కట్టేది, నీ వాక్యము నన్ను ధైర్యపరిచేది, నీ వాక్యమే నన్ను సరళ మార్గంలో నడిపించేది. నీ వాక్యముతో నన్ను బలపరుచు, ఈ శ్రమ నుండి నన్ను విడిపించు, ఈ చింత నుండి, ఈ దుఃఖం నుండి నన్ను లేవనెత్తు, నా పక్షాన మీరు నిలబడండి అని నీవు నేను బలముగా ప్రార్థించేవారమైతే ప్రతి చింత తొలగించేవాడని. ఓ రోజు ఒక ఆవిడ మందిరం దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారండి,
నాకు చాలా బాధ ఉంది, నేను చెప్పుకోలేని వ్యక్తిగా ఉన్నాను అని అంటుంది. సరే, ఆవిడ వంక చూసి, అమ్మా నీ బాధ ఏంటి? అయ్యా, ఎవరికి చెప్పినా హేళన చేస్తారు, 4 గోడల మధ్య నేను నలిగిపోతున్నాను, నా వేదన ఇంత అంత కాదు అని అంటుంది. అమ్మా నిజమే, సేవకుని దగ్గరికి వచ్చారు కదా, చెప్పండి అమ్మా అని అంటే, అయ్యా నా కుటుంబంలో ఉన్న బాధ నా గుండెలు పిండి వేస్తుందయ్యా. కుమార్తెలు నా మాట ఇంటలేదు, కుమారులు నా మాట ఇంటలేదు, భర్త ఇంటికి ఏమి తీసుకురావట్లేదు, ఎలా గడపాలో ఎలా పోషించాలో తెలియని దిక్కుమాలి స్థితిలోకి వెళ్ళిపోయానయ్యా. నాకున్న కాడకి అన్ని ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను, ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు వరకు నా కుటుంబం గుప్పుడు వలె బిగిసినట్టుగా ఉంది, ఇప్పుడు ఎట్టు వెళ్ళిపోతుందో, ఏ త్రోవకి వెళ్ళిపోతుందో, ఎక్కడ అలర్పాలైపోద్దో, ఎక్కడ అపహాస్యపాలైపోతానని ఎవరికి చెప్పుకోలేక 3-4 నెలలు బట్టి నేను కుమిలిపోతున్నాను అని చెప్తుంది. ఆ తల్లి వైపు తిరిగి, అమ్మా నువ్వు దేని విషయంలో చింతపడొద్దు, ఇప్పటి వరకు ఓపిక పట్టినట్టుగా ఉన్నావు కదా, ఇప్పుడు ఆ ఓపికంతా దేవుని మీదై, దేవుడు నీ పట్ల తప్పక కార్యము చేయగలిగిన వాడు. నిజంగా చేస్తాడంటావయ్యా? తప్పక. ఆయన చెంతకు వచ్చిన వారిని ఏమాత్రం తోసివేయడు, నిన్ను విడువడు ఎడబాయడు, నీ పక్షాన నిలబడతాడు, నీ కిరోధమైనది ఏది వర్ధిల్లదు. వెంటనే ఆవిడ మోకరించి, అయ్యా నాకు చిన్న ప్రార్థన చేయండి, ధైర్యం వచ్చినట్లు అంది. అయ్యా ఈ సహోదరిని ధైర్యపరచు, ఈ సహోదరికి నిబ్రం దయచేయి, ఈ బిడ్డలో ఉన్న వేదనతో తొలగించు. 3 నెలలు బట్టి సరిగా నిద్ర లేకపోతుంది, సరిగా ఆహారం తినలేకపోతుంది, ఎవరికి చెప్పుకోలేని స్థితిలోకి వచ్చేసింది అయ్యా అని ఆ బిడ్డ కొరకు భారంతో ప్రార్థించాం. ఆ బిడ్డ వెళ్ళిపోయింది. నాటి నుంచి చింతగా ఉండటం మానివేసి ప్రతి విషయము ప్రతి విన్నపము దేవునికి తెలియపరచడం మొదలుపెట్టింది, దేవునితో మాట్లాడటం మొదలుపెట్టింది. మాట్లాడుతున్న సమయంలో 2 రోజులు గడిచిన తర్వాత ఆవిడ హృదయము మనోధైర్యముగా వచ్చేసింది. ఎలా వచ్చిందంటే దేవుని శక్తి ఆవిడ తాకింది, దేవుని ఆత్మ ఆవిడ బిడ్డకి చూడండి బలమైన ఆత్మతో మాట్లాడి ప్రార్థన చేసే శక్తినిచ్చింది. 6 రోజులు గడిచిన తర్వాత మందిరం దగ్గర ఉన్నప్పుడు అటు వెళుతూ వచ్చి, పాస్టర్ గారు నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నేను నవ్వుతూ, అమ్మా ఏం జరిగిందమ్మా అంటే, ఇది వరకు ఉన్న దిగులు దుఃఖము వేదన మనో సమస్య నాలోపు తొలగిపోయింది, ఇప్పుడు ఒక నిరీక్షణ వచ్చేసింది. ఎందుకని? నా ప్రభు తప్పక కార్యం చేస్తాడు. ఎందుకంటే మొట్టమొదట నా భర్త విషయంలో దేవుడు కార్యం చేశాడు. త్రాగే వ్యక్తి మానివేశాడు త్రాగుడు, జోదుమాడే వ్యక్తి జోదు మానివేశాడు, తిరిగే వ్యక్తి తిరగటం మానివేశాడు, పందాలకు వెళ్ళే వ్యక్తి పందాలు వేయటం మానివేశాడు, చిల్లర పనులు చేసే వ్యక్తి చిల్లర పనులు చేయటం మానివేసి కష్టపడింది. ఒక 100 రూపాయలు ఖర్చులకని తీసుకుని కథమయన్నీ నా దగ్గరికి ఇస్తున్నాడు. నా భర్తనే దేవుడు మార్చాడంటే నా పిల్లల్ని కుమారులందరూ దేవుడు మారుస్తాడు. ఇంత కూరుడైన నా భర్త మారాడు చాలు అంటుంది. ఎందుకని? ఇది ప్రార్థన వల్లే తప్ప దేని వల్ల అసాధ్యం. ఎందుకని? ప్రార్థనే గొప్ప సాహస కార్యాలు చేసేది. అందుకే మనము ప్రతి విన్నపము దేవుని దగ్గర తెలియపరచాలి, దేవుని ఎదుట తెలియపరచాలండి. దేవుని దగ్గర నువ్వు చెప్తున్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని దగ్గర నువ్వు కన్నీరు కరుస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను తోసివేయడు, విడిచిపెట్టడు. నీ పక్షాన నిలబడి నీ అక్కరేదో, నీ బాధ ఏదో, నీ కోరికేదో, నీ తలంపేదో, నీ ఉద్దేశం ఏదో, నువ్వు ఏది ప్రయాసపడుతున్నావో అవన్నీ విషయాల్లో దేవుడు ద్వారం తెరుస్తాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గుండెల్లో ఏముండాలంటే దేవుని పట్ల అపారమైన నిరీక్షణ ఉండాలి. దేని బట్టి చింతపడితే శ్రమ దినమును మనం కురింగితే చేతగాని వాడు అయిపోతాం. అపవాది కలగజేసేది ఏంటంటే చింత, వేదన, దుఃఖము ఏదో ఒకటి మనకి అపాయంగా తీసుకొచ్చి దాని గురించి ఆలోచించే విధముగా, దాని గురించి మదనపడే విధముగా, దాని గురించి దుఃఖించే విధముగా చేసి వాక్యానికి, ప్రార్థనకి, సన్నిధికి, సేవకుల దగ్గరికి, సంఘాల దగ్గరికి వెళ్లకుండా చెరిపివేస్తుంది, భయందాలలో నిలబెట్టేస్తుంది. అందుకే ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘానికి దేవుడు చెప్పినట్టే ఈరోజు మనందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేని విషయంలో నువ్వు చింతపడొద్దు. ఆ తల్లి 3 నెలలు బట్టి వ్యాధిని చెంది వస్తే దేవుడు కార్యం చేశాడు కదా. నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి చింతపడుతున్నావు, ఎన్ని సంవత్సరాలు బట్టి మదన పడుతున్నావు, ఎన్ని సంవత్సరాలు బట్టి దుఃఖాకాంతమై ఉన్నావు, ఈ రోజైనా విశ్వాసంతో నిలబడవు. నా ప్రభువు ఉన్నాడు, నా పనుల భారం యెహోవా మీద వేస్తా. ఎందుకని? ఒక మాటను చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము
7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఎవరు చింతిస్తున్నారో? ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చింతిస్తున్నాడు. మరి ఇప్పుడు నువ్వు చింతిస్తున్నది ఆ చింత యావత్తు ఆయన మీదై. మన తల్లి మన మీద చింతించకపోవచ్చు, మన తండ్రి మన మీద చింతించకపోవచ్చు, మన బిడ్డలు మన అన్నదమ్ములు మన విషయంలో మనకున్న శ్రమలు బట్టి వాళ్ళు చింతించకపోవచ్చు. కానీ చూస్తున్నవాడు మన కన్న తండ్రి అయిన దేవుడై ఉన్న దేవుడు మనల్ని విడవక ఎడబాయిక మన గురించి చింతిస్తున్నాడు. అయ్యో నా కుమారుడు వ్యాపారం పాడైపోయింది, అయ్యో నా కుమార్తె జాబు పాడైపోయింది, అయ్యో నా ఎవరు బిడ్డలు చదువులు పాడైపోయారే, వాళ్ళిద్దరు వెళుతున్న మార్గాలన్నీ సరాలు లేకుండా పోయినాయి అని మన గురించి మన ప్రభు చింతిస్తున్నాడు. మరి ఈరోజు నీ చింత ఏంటి? నీ బాధ ఏంటి? నీ ఇరుకేంటి? నీ ఇబ్బంది ఏంటి? నీ ప్రయాస ఏంటి? ఆయన మీద వేచి చూడు. ఇప్పటి వరకు అయ్యా నేను చింతించి నేను ప్రయాసపడి నా ఆలోచన తగినట్లుగా నేను నడిచాను, కార్యం లేదు, ఆశీర్వాదం లేదు, మేలు లేదు, దీవెన లేదు, నా ఇంటికి నెమ్మది లేదు. కానీ నా చింత యావత్తు నీ మీద వేస్తున్నానయ్యా. దేని బట్టి నేను కుమిలిపోతున్నాను, మదన పడిపోతున్నాను, దానిని అంతా నీ మీద వేస్తున్నాను. ఎందుకని? ఇరుకులో విశాలత కలగజేయవాడు, శోధన తొలగించువాడు, బాధను నివారణ చేయవాడు, నీ గాయాన్ని కట్టువాడు, నీ గుండె చెదిరిపోయిన దాన్ని బాగు చేసి నిలబెట్టి నీ పక్షాన్ని నిలబడి గొప్ప సాహస కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు, నేను విడవాడు ఎడబాయిన దేవుడు, నీ పక్షాన ఎప్పుడు విజ్ఞాపన చేసే దేవుడు. మరి నీ ఇంటి గురించి, నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ సమస్తము గురించి దేవుడు చింతిస్తున్నప్పుడు నీ చింత యావత్తు ఆయన మీద వేయొచ్చుగా. ఎందుకని? మన చింతపడి మనం మొయ్యలేము, ఆ భారం తట్టుకోలేము. సమస్త భారాన్ని మోసే దేవుడు ఉన్నాడు, సమస్త భారాన్ని వహించేవాడు ఉన్నాడు. ఆ భారము మోసి వాళ్ళ భారాలున్న బరువులన్నీ తొలగించగలిగిన వాడు అన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేని విషయంలో చింతపడొద్దు. నీ గురించి చింతించేవాడు ఉన్నాడు, నీ గురించి మదనపడే వ్యక్తి ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఎలాంటి జిగట గల దొంగ ఊబిలో ఉన్నా, అరణ్యాల గుండా వెళుతున్నా, శ్రమల గుండా, దుఃఖాల గుండా, వేదనల గుండా నువ్వు వెళుతున్నా, వాటన్నిటి నుండి విడిపించే దేవుడు ఉన్నాడు. ఎందుకని? ఈరోజు చాలామంది ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరిద్దుమో వీటన్నిటి మీద చింతిస్తున్నారని ప్రభు మత్తయి సువార్తలో చెప్తున్నాడు. అన్ని జనులు వీటన్నిటి బట్టి విచారం చేస్తారు. మనం కూడా చాలామంది వాక్యం వింటూనే ఉంటున్నారు, ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు, సన్నిధికి వస్తూనే ఉంటున్నారు. కానీ వస్త్రాల గురించి చింత, బంగారాల గురించి చింత, పొలాల గురించి చింత, అమ్మా వెళుతున్న కారుల విషయంలో, బైకుల విషయంలో, అన్ని విషయంలో చింతపడుతూ ఉంటారు. తప్పు లేదండి, ఆశ కలిగి ఉండాలి. కానీ అన్ని జనుల వలె చింతించేవారుగా, వాటి గురించి వేగిరపడి దుఃఖించేవారుగా ఉండకూడదు. దేవుడు ఏమంటున్నాడు? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి. ఇవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలుసు, మీకేం కావాలో తెలుసు, ఏ అక్కరో నీకు దేవుడికి తెలుసు. నిన్ను ఎలా పోషించాలో, ఎలా నిలబెట్టాలో, ఎలా రక్షించాలో, ఎలా లేవనెత్తాలో, ఎలా కాపాడాలో, ఎలా నేను ఉద్ధరించాలో ఆయనకు తెలుసు. తెలుసున్న దేవుని దగ్గర అన్ని జనుల వలె వాళ్ళ మీద చింతించడం, దుఃఖించడం మానివేసి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని నేను వెతకాలి. ఈ రోజు నుండి అయినా నా ఆత్మీయ జీవితం నీతిగా ఉండాలి, నా భక్తి జీవితం నీతిగా ఉండాలి, నేను ఒక పరిశుద్ధముగా ఉండాలి, నేను ఒక విశ్వాసముగా ఉండాలి, నేను ఒక మంచి ప్రార్థనా పరురాలుగా ఉండాలి, ప్రతినిత్యము వాక్య ధ్యానముతో, వాక్యము దగ్గర వెలుగుతో నడిచే వ్యక్తిగా ఉండాలి, ఆజ్ఞలు నెరవేర్చే వ్యక్తిగా నేనుండాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ఆయన నీతిని, రాజ్యాన్ని నువ్వు వెతికే వ్యక్తివైతే, ఆ రాజ్యము కొరకు ఒక పట్టుదలతో లోకాన్ని, లోకాచారాల్ని, కట్టుబాట్ల సంప్రదాయాలు వదిలివేసినట్లయితే దేవుడు నీ పక్షాన శ్రద్ధ నిలుపుతాడు. ఎందుకని? మనం చింతించి మూరడు పెంచుకోలేము, చింతించి మూరడు తగ్గించుకోలేము. తగ్గించగలిగిన దేవుడు ఉన్నాడు, హెచ్చించగలిగిన దేవుడు ఉన్నాడు. మొదట మనం నేర్చుకోవాల్సింది ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకటం నువ్వు నేర్చుకుంటే, అయ్యో నా భక్తి ఎలా ఉంది, నా ప్రార్థన ఎలా ఉంది, నేను దేవునికి నమ్మకముగా ఉండగలుగుతున్నానా, ఆత్మీయముగా ఉండగలుగుతున్నానా, భక్తి పరురాలుగా ఉండగలుగుతున్నానా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేటి సమాజం ఎలా ఉందో మనందరికీ తెలుసు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవారు ఎలా బంధించబడుతున్నారో మనం కళ్ళారు చూస్తున్నాం. ఏ ఒక్కరు చూడండి, ఆటపాటలు కాదు, ప్రతి ఒక్కరూ చెల్లపోన్లు పట్టుకుని రకరకాల గేములు ఆడుతూ, రకరకాల వ్యాపులు చూస్తూ,
మనుషులు పాడైపోయి, వాళ్ళ శరీరం పాడైపోయి, మనస్సు పాడైపోయి, చూపు పాడైపోయి, వాళ్ళ నడక ప్రవర్తన అంతా పాడైపోయి విచ్చలవిడితనానికి వచ్చేసారు. ఎందరో తల్లులు చెప్తున్నారు. ఒక ఇంటికి వెళ్తే ఓ తల్లి చెప్తుంది, అయ్యో వీడు ఉదయం తెరగట్ల లేచిన కానుంచి మరలా మేము సాయంత్రం ఒక దెబ్బేసి కొట్టి పడుకుంచే వరకు ఫోను పట్టుకుని వదులుతలేదయ్యా. అదేంటమ్మా అంటే, అవునయ్యా ఏం గేములు ఆడతాడో తెలియదు. సరే వాడు ఎక్కడున్నాడో వాడి దగ్గరికి వెళితే వాడు ఒక పక్క కూర్చున్నాడు, ఇంకొకడు ఒకడు పక్క కూర్చున్నాడు, అట్లా వరుసగా 10 మంది ఉన్నారు. అసలు ఫోన్లే పట్టుకుని ఎటూ చూస్తలేదాడు. అయ్యా అయ్యా అని 3 సార్లు పిలిచినా ఎవరు వినిపించుకుంటలా. ఒకరి తర్వాత ఒకరు ఆ వరుసగా గేములే. అయ్యో సమాజం ఎంత పాడైపోయింది, ఎంతగా యవనస్తుల్ని బందీ చేసింది అపవాది. ఈరోజు మనందరం కూడా ఆత్మీయంగా ఎదగలేకపోవటానికి కారణం ఏంటి? ఓ విశ్వాసి, నువ్వు గమనిస్తున్నావా? ఓ తల్లి చెల్లి తండ్రి, మీరు గమనిస్తున్నారా? నువ్వు ఆలోచించు. మనమైనా సరే సెల్ ఫోన్కి ఎంత సమయం ఇస్తున్నాం, వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నాం? చాలామంది చూడండి, మంచినీళ్ళు తాగినా సెల్లే, టీ తాగినా సెల్లే, భోజనం చేస్తున్నా సెల్లే, కూర్చున్నా సెల్లే, ఎవరితో ఇక మాట్లాడతగలేదు. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ పట్టుకునే బందీ అయిపోయారు. అపవాది ఆ రీతిగా ప్రతి వ్యక్తిని చూడండి ఆకర్షించి పాపపు ఊబిలో శాప కింద నీరులాగా బంధించి వేసింది. చాలా మందిని అమ్మా వాక్యం ఎంతవరకు చదివారంటే మాట్లాడలేకపోతున్నారు. సంవత్సరానికి 3 సార్లు చదివే వ్యక్తి మొన్న ఒక వ్యక్తిని అడుగుతుంటే, అయ్యా బైబిల్ ఎంతవరకు పూర్తి చేసావు అంటే, సంవత్సరం అయిందంట, బైబిల్ సగమే చదివాడంట. ఇదేంటయ్యా ఇలా అయిందంటే మాట్లాడతలేదు. వాళ్ళ అమ్మగారు చెప్తుంది, అయ్యా ఇక ప్రతిసారి సెల్లపించుకుంటున్నాడు, అటు వెళుతున్నాడు ఇటు వెళుతున్నాడు, మాటలతోనే కాలం గడుపుకుంటున్నాడు, కానీ ఇక ప్రార్థన వాక్యం లేదు. ఆ యవనస్తుడి జీవితం ఏమైపోయింది? జాబుకు కూడా సరిగ్గా వెళ్తలేదంటండి, సెలవుల మీద సెలవులు పెడుతున్నాడంట. కుటుంబం అంతా దుఃఖంలో చింతలోకి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో 3 రోజులు ప్రార్థన పెట్టిన తర్వాత ఆ తల్లి చెప్తుంది, అయ్యా దేవుడు గొప్ప కార్యం చేశాడు, వీడిలో ఉన్న ఘోరమైన దురాత్మ పోయింది. ఎందుకో తెలుసా? మనసులో పాడు చేసేది దురాత్మ, మనుషులను చెడిపేది అపవాది సైన్యం. ఈరోజు నీ వాక్యం విన్నాను మీరు, నిజమే నేను దేవుని దగ్గర గడపలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను, వాక్యం వినలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఏదో ఆదివారము లేదా బుధవారం శనివారం వెళ్ళి వస్తున్నానే తప్ప నా ప్రభువుకి నా హృదయంలో చోటు సంపూర్ణంగా ఇవ్వలేకపోతున్నా. ఎందుకని? యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారు. మరి నువ్వు ప్రేమిస్తలేదు కదా, వేటిని ప్రేమిస్తున్నావో నీకు తెలుసు, వేటికి మనసు ఇస్తున్నావో, వేటికి నీ ఆలోచన ఇస్తున్నావో, వేటికి నీ కోరిక ఇస్తున్నావో, వేటి మీద తగతగలాడుతున్నావో నీ హృదయానికి తెలుసు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను కనపరుచు అని నేను కనపరుస్తానని చెప్తున్నాడు. మరి మన ఘనత ఏది? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అవన్నీ దేవుడు సమకూర్చివ్వగలిగిన వాడు, అవన్నీ మనకి దగ్గరగా తీసుకురాగలిగిన వాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా మన జీవితాలు కట్టుకుందాం. మొదట నా దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతానని ఒక మాట చూడండి. యోబు గ్రంథము 39వ అధ్యాయము 16వ వచనములో మీరు చూసినట్లయితే, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠినము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. యోబు భక్తుడు ఎంత స్పష్టంగా రాసిపెట్టాడో చూడండి. నిప్పుకోడే, దీనిలో పేరులో నిప్పు ఉంది కానీ జీవితంలో నిప్పు లేదండి. అది ధూళిలో దుమ్ములో తన గుడ్లు పెడుతుందంట. గుడ్లు పెట్టి ఏమన్నా వచ్చి వాటిని తొక్కి పాడు చేస్తుందేమో, నా కష్టము నా ప్రయాస వ్యర్థమైపోదో అని దానికి చింత లేదు. చాలామంది కుటుంబాలు ఇదే, బిడ్డలు పాడైపోయినా చింత ఉండదు, భర్త పాడైపోయినా చింత ఉండదు, భార్య పాడైపోయినా చింత ఉండదు. తన కుటుంబం ఆనాటికి కీడుల్లోకి, దోషములోకి, కరువులోకి, కాటకాలకు వెళుతున్నా చూడండి గుడుసులో ఉంటాకైనా ఒప్పుకుంటారు, ఒక పరదా వేసుకుని అయినా జీవించడానికి ఒప్పుకుంటారు. అయ్యో మా జీవితము మా బ్రతుకు ఎందుకు ఈ దీనస్థితికి వచ్చింది, ఎందుకు మేము ఇలాంటి దరిద్రం వెళ్ళబోతున్నామని వాళ్ళకి చింత ఉండదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రేమేంటి దేవుని బిడ్డలారా, నిజముగా లోక చింత కాకుండా నీ కుటుంబం గురించి భారముతో చింతిస్తున్నావా? ఒకసారి ఆలోచించు, ఒకసారి గ్రహించు. ఎందుకని? నీవు నీ బిడల విషయంలో చింతించకపోతే ఎట్లా? తాను ప్రయాసపడి పెట్టిన గుడ్డులు అవి ఏమన్నా జంతువులు వచ్చి తొక్కుతాయేమో,
లేదా ఎవరైనా అపహరిస్తారేమో అని దానికి చింత లేదు. తనవి కానట్టు ఎవరివో అన్నట్టు తాను పట్టించుకోకుండా తిరుగుతుందంటండి. ఈరోజు యవన కుమారుడా, ఒకవేళ నీ తల్లిదండ్రులు నీ గురించి ప్రయాసపడుతుంటే నాకెందుకులే అని పట్టించుకోకుండా తిరుగుతున్నావా? యవన కుమార్తె, నిన్ను ఉన్నతంగా చదివిస్తుంటే ఇదంతా ఏదో నా కొరకే అనుకుని నీకు భారం లేకుండా పట్టించుకోనట్టుకుంటున్నావా? ఆలోచించండి. అయ్యా, నీ వ్యాపారం గురించి నీకు ఒక భారం ఉందా? లేదా నీ జాబ్ గురించి ఒక భారం ఉందా? నీ కుటుంబం గురించి, భార్య బిడ్డల గురించి ఓ భారం ఉందా? నాది కాదులే అన్నట్టు ఉంటే ఎట్లా? ఓ రోజులో రైల్వే స్టేషన్లో నేను కూర్చున్నానండి. వాక్యానికి రావాలి, స్టూడియోకి వెళ్ళాలి అని కూర్చున్నా. ఒక వ్యక్తి వచ్చాడు, పెద్ద బీర్ సీసా పిచ్చుకుని కూర్చున్నాడు. అయ్యో, ఇతనేంటి పట్టపగిలే జనాల మధ్య ఏటో కూర్చుని ఉన్నాడు అని అనుకున్నా. దానికి తోడు సిగరెట్ వెలిగించాడు. వెలిగిస్తూ అది తాగుతూ ఇది తాగుతూ అది తాగుతూ కళ్ళు ఎర్రబడిపోయి భీకరముగా ఉన్నాడు. ఒక రకమైన వాసన. అతను సూచన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అతడు మరలా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు. బ్రదర్, మీరు పాస్టర్ గారా అన్నారు. మరి చెప్పాలి కదండి. అవును బ్రదర్, పాస్టర్ గారిని. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుడు తెలుసుకున్నారు అని అంటున్నాడు. అయ్యా, 2010 నుంచి 11 నుంచి ప్రభువుని తెలుసుకుని జాబు వదులుకొని ప్రభు సేవకు వెళ్ళమంటే వచ్చాను బాబు అని అంటాడు. నేనేం చదువుకున్నానో తెలుసా అని అంటున్నాడు. ఏం చదువుకున్నారయ్య అంటే, అతడు MA BEd చేశాడు. ఉన్నతమైన చదువు, ఉన్నతమైన క్వాలిఫికేషను, మంచి డిగ్రీ కలిగిన వ్యక్తి. కాసేపు కూర్చున్న తర్వాత అతడు తాగుతూనే ఉన్నాడు. అతడు మాట్లాడలేదుగా, మనం మాట్లాడితే ఏమని అనుకుంటాడేమని అట్లా చూస్తున్నా. నేనెందుకు తాగుతున్నానో నీకు తెలుసా అని అంటున్నాడు. తెలియదన్నా అన్న. నాకు ఒక జాబు రాలేదు, ఏది రాసినా 2-3 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సులకనగా చూస్తున్నారు. నాకు 3 బిడ్డలు. చూడండి, 3 బిడ్డలు, భార్య, కుటుంబాన్ని వదిలేసి ఇక ఇతను ఒకడు తాగుతూ స్టేషన్ చుట్టూ ఆటు చుట్టూ తిరుగుతున్నాడు. ఆయాలకు వెళతాడట. భార్య గారు ఏమన్నా పెడితే తింటాం, లేకపోతే పడుకోవటం. అన్నా, మరి ఇంట్లో పిల్లలు ఎలా పోషిస్తారో? మా భార్య ఆ ఇంటికి పనికెళ్ళి తెచ్చి బిడ్డలు పోషిస్తారు. అదేంటన్నా, నువ్వు ఎంత చదువుకున్నావు, ఆవిడ కూడా ఏం చదువుకోలేదా అంటే, ఆవిడ అంటాడు, నేను ప్రేమించి చేసుకున్నాను కాబట్టి ఆవిడ తక్కువే చదువుకుంది. ఎక్కడ జాబు రాదు ఆవిడికి. అదేంటనంటే, ఇంటర్లోపే చదువుకుంది. కానీ ప్రేమించిన వ్యక్తిని ఇతడైతే వదిలివేశాడు పట్టించుకోకుండా. ఇతను నమ్ముకుని వచ్చి 3 బిడ్డల్ని కన్నా ఆవిడికి ఎంత భారం పెట్టుకుని చేస్తాను. అన్న, మీది ఎక్కడ ఏంటంటే పలానా చోటు అన్నాడు. సరేనన్నా, మీరేమనుకోకపోతే మీ ఇంటికి రావచ్చా అని. తాగిన వ్యక్తి అంటాడు, సాయంత్రము మీరు అట్టే వెళతారు కదా, మా దగ్గరే ఆగండి అన్నాను. సరే, నేను స్టూడియోకి వచ్చేసాను. వాక్యాన్ని అందించి మరలా వెళుతూ ఆ రైల్వే స్టేషన్ కాడ బండి పెడితే ఆ బండి తీసుకుంటూ నాకు ప్రేరేపణ వచ్చింది, మధ్యాహ్నం కలిసిన బ్రదర్ దగ్గర వెళ్ళు అని. ఎంటనే అతని అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాను. వెళ్ళేదానికి వాళ్ళ భార్య బిడ్డలు ఇంట్లో వండుకొని మరి అక్కడక్కడ తెచ్చుకున్నది తింటున్నారు. అమ్మా, బ్రదర్ లేరా అని చెప్పినప్పుడు ఎవరు కావాలంటే, బ్రదర్ స్టేషన్లో కనపడ్డారు, ఇట్లా నేను పాస్టర్ గారినమ్మా అంటే, అయ్యా వందనాలు అంటూ వాళ్ళు వచ్చారు. వస్తే, అమ్మా ఏంటి పరిస్థితి అంటే, ఇది మా పరిస్థితి, ఇది మా దుఃఖం అని బొళ్ళు మరి వేడుస్తున్నారు. ఆ ఇంట్లో మేము 1 గంట అందరూ కలిపి ప్రార్థన చేసిన తర్వాత ఆ బ్రదరు ఇంట్లో వచ్చాడు. ఆ బ్రదర్తో మాట్లాడుతున్నా, అయ్యా దేవుడు అంటే నీకు విశ్వాసం ఉందా? ఉంది. నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మమ్మల్ని ప్రార్థనలోనే పెంచారు. చూడండి, ప్రార్థనలో ఎదుగుతూ విశ్వాసంతో అని అపవాది బండించినప్పుడు లోకమంతా వెళ్ళిపోయి తన కుటుంబం తన కానట్టుగా జీవిస్తున్నాడు. వెంటనే ఆ తల్లికి చెప్పామా, 2-3 సేవకులు తీసుకొచ్చి మీ ఇంట్లో ప్రార్థన. ఆవిడ అందయ్యా, మా దగ్గర 1 రూపాయి లేదయ్యా, మీరు వస్తే కనీసం కానుకన్నా పెట్టాలిగయ్యా అంటే, అమ్మా అలాంటివి బాధ ఉండటానికి వీలేదు, మేము పెట్టుకుంటాం, మా ప్రయాస
వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు నేను చూసుకుని పంపుతాను, నువ్వేం బాధపడొద్దు, ఇంట్లో కావలసినవన్నీ నేను తీసుకొస్తామని ప్రార్థన. సేవకులందరూ భారంగా వచ్చిన వాళ్ళు ప్రార్థించారు. ఆ తల్లి కూడా మాతో ఏకమించి బిడ్డలు ఏకమించి ప్రార్థించారు. ఒక్క నెలలో దేవుడు అద్భుతం చేశాడు. వారి జీవితంలో ఒక గొప్ప నూతన కార్యము వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఆ బ్రదర్కి ఒక కంపెనీలో జాబ్ ఇస్తామని రమ్మంటే వెళ్ళాడు. మొదట ఏదో హెల్పర్గా జాయిన్ అతను చదువును బట్టి, అతనుకున్న టాలెంట్ బట్టి సూపర్వైజర్ చేశారు. ఆ బ్రదరు ఓ రోజు పిలిచి అంటాడు, అయ్యా, ఒకప్పుడు నా కుటుంబం గురించి నాది కానట్టుగా జీవించా. ఈరోజు దేవుడు నా హృదయం తెరిచినప్పుడు నా బిడ్డల విషయంలో, నా భార్య విషయంలో, నా కుటుంబ విషయంలో అయ్యా నాకు ఒక బాధ్యత వచ్చింది. ఇప్పుడు నా భార్య ఏ ఇంటికి పంపుతలేదు. ఇక నుంచి మా కుటుంబం అంతా దేవుల్లోనూ ఒక మంచి పొజిషన్ ఉండాలి. దేవుడు మా పట్ల ఆ కార్యం చేశాడని ఆయన చెప్పినప్పుడు నేను సంతోషపడ్డాను. ఎందుకని మనమే కానట్టుగా ఉంటే ఏ కార్యం జరగదో. ఈ ఇల్లు ఈ ఇల్లు విషయంలో నేను బాధపడాలి, నా దేవుని దగ్గర మొరపెట్టాలి. నా బిడ్డల కొరకు, నా రెక్కల కష్టం కొరకు, నా జాబుల కొరకు, నా వ్యాపారాల కొరకు, నా అవసరతల కొరకు, నా అక్కర్ల కొరకు, నేను వెళ్ళే మార్గాల కొరకు నా దేవుడు కార్యం చేయాలని ఒక భారంతో ప్రార్థించి, లేక మనం మనుషులవే, నీవు మృతుడివే అన్నట్లుగా ఉండొద్దు. నిప్పుకోడే, దానిలో నిప్పు లేదు. తన గుడుల విషయంలో బాధ్యత లేదు, దాని గురించి చింతించేవారు లేరు. దేవుడి దగ్గర నువ్వు చింతించే వ్యక్తివైతే నీ చింత వేస్తూ ఆయన మీద వేస్తూ, అయ్యా ఇది నా పొజిషన్ నువ్వు చెప్పగలిగితే దేవుడు ప్రతి విషయంలో కార్యం చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం నమ్మదగినది. నువ్వు దేని విషయంలో మదనపడటానికి వీల్లేదు. దేవుని వైపు తిరిగి, అయ్యా ఈ కుటుంబం ఇదిగో నాయన, నీవు ఇచ్చిన కుటుంబం, నీవు ఇచ్చిన భార్య, నీవు ఇచ్చిన బిడ్డలు, నీవు ఇచ్చిన వ్యాపారము, నీవు ఇచ్చిన చదువు, నీవు ఇచ్చిన జాబు, లేదా నీవు ఇచ్చిన నాయన ఈ భూములన్నీ నీ దగ్గర ఉన్నాయి. అవి ఫలించాలన్నా, ఆశీర్వాదించబడాలన్నా, మేలుకరముగా దీవెనకరంగా మారాలన్నా అది నీ కృపేకయ్యా, నీ కృపే నాకు కావాలి అని నేను ప్రార్థించే వారమైతే దేవుడు అద్భుతం చేయగలిగిన వాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేని గురించి చింతపడకుండా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈరోజు మీరు ఒక అద్భుతమైన మాటతో మీరు మాట్లాడారు. ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్పినట్టు మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు. దేని విషయంలో మీరు చింతపడకుండా హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా మా విజ్ఞాపములు, మా విన్నపములు నీకు తెలియపరచమని చెప్తారు. ప్రతిరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలు, తల్లి, చెల్లి, తండ్రులు అందరూ ఒక భారంతో ప్రార్థించేవారు ఉండటానికి కృప చూపించు అయ్యా. నువ్వు కార్యము చేయగలిగిన వాడు అయ్యా, నువ్వు అద్భుతాలు చేయగలిగిన వాడు. నీకు అసాధ్యమనేది ఏది లేదు అయ్యా. నీ పాదాల దగ్గర ఇదిగో ఈ టీవీ పరిచయం చూస్తున్న బిడ్డలు అందరి మీద నీ రక్తం ప్రోక్షిస్తాం. వాళ్ళందరికీ నూతన కార్యాలు, అద్భుతాలు మీరు జరిగించమన్నాడు. ఇంత గొప్ప వాక్యాన్ని అందించడానికి, ఇదిగో ఈ వాక్యాన్ని బలపరచడానికి ముందుకు వచ్చిన అయ్యా బుజ్జన్నని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాను. వారు ఎంతో ప్రయాసంతో దేవుడు వాక్యం అందించాలని ముందుకు వచ్చారు. వాళ్ళ కుటుంబం పట్ల ఒక నూతన కార్యాలు మీరు జరిగించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మీ అందరికి ప్రభు పేరిట వందనాలు. మరి మీరు మా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా మీ కుటుంబం సౌతిగా ఒక ప్రోగ్రానికి ముందుకు రండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.